నిజంగా మన కోసం ఎంత ప్రైజ్ పైన రావటం నిజంగా ఈ సమయంలో ఆయన మన మధ్య ఉండటము నిజంగా ఎంతో దీవెనకరము. అన్నగారికి ఈ సమయం ఇస్తుంది కానీ చప్పట్లు కొడుతూ ప్రభు దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరి వేదికను అలంకరించిన దైవ సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా స్థానిక సంఘ కాపరి పెద్దలు మరి జేమ్స్ జేజనాన్న గారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే యేసుదాస్ అన్న గారికి హృదయపూర్వకమైన వందనాలు. తోటి సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగనే మిమ్మల్ని కూడా కొంచెం లైన్లో పెట్టుకోవాలి కాబట్టి మీకు కూడా వందనాలు. వెనుకున్న పురుషులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఇటువైపు ఉన్నవారికి అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు 50 మందిని దీవించునుగాక. వాస్తవానికైతే ఆదివారము దినమున ఎక్కడికి వెళ్ళను. ఎందుకంటే చెన్నైలో మరి 3 సంఘాలలో మరి దేవుని యొక్క పరిచర్ను ప్రభు అప్పగించాడు. అయినప్పటికీ మరి 2 సంఘాలలో మాత్రం కూడిక ముగించుకొని మరొక సంఘం వేరే దైవ సేవకులను అక్కడికి పంపించి మధ్యాహ్నం 3 గంటలకి బయలుదేరాం. ఎన్నింటికండి? 3 గంటలకి. నాతో పాటు కొంతమంది బ్రదర్స్ కూడా వచ్చారు. నేనే కారు నడిపాను. వాస్తవానికి నాకైతే బలమైన నమ్మకం దేవుని పరిచర్య నిమిత్తం వెళ్తున్నా కనుక ప్రభు తోడుగా ఉంటాడని. అయితే నా ప్రక్కన వెనుక కూర్చున్న వాళ్ళు గుండెలు చేతులు పట్టుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నాకు తెలుసు ఆలస్యమైందంటే టెన్షన్ పడతారని. ఎందుకంటే మరి పుట్టినరోజు కనుక కూడిక ముగించిన తర్వాత మరి ఫోటోలు కార్యక్రమాలు ఉంటాయి, అలాగనే కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది. వీటన్నిటికంటే బలమైన పని ఉంటుంది కాబట్టి కంగారు పడతారని. అయినప్పటికీ మరి అబ్రహాం చాలా బలవంతంగా తప్పకుండా వచ్చే తీరాలన్నా అని బాగా ఒత్తిడి చేశాడు. అందుని బట్టి సరే ఊరక కనపడని వెళ్దామని వచ్చాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక వాక్య భాగాన్ని మీ ఎదుటికి తీసుకొస్తాను. నాకు 9:50 వరకు అవకాశం ఇచ్చారు. మరి అంతసేపు కూడా నేను చెప్పను. 5-10 ముందుగానే వర్తమానం ముగిస్తాను. మీరేం కంగారు పడొద్దు. పూర్తిగా 10 గంటలకల్లా అయిపోయే ప్రయత్నం నేను చేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే వర్తమానం కాదు, కేక్ కటింగ్ సమస్తము 10 గంటలలోపు అయిపోయే ప్రయత్నం చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథం 137:9 చదవండి. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, ఈ పూట నీ మాట నా నోట ఉంచి నీ బిడ్డలకు కావలసిన మాటలు మీరు పంచిపెట్టమని ప్రత్యేకముగా ఈ దినము జన్మదిన వేడుకను జరుపుకుంటున్న కుమారుడికి వారి తల్లిదండ్రులకు కావలసిన మాటలు మీరు అందించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రియులరా, చదవబడిన వాక్య భాగంలో
మీ పసిపిల్లలను బాగా చదివించండి, అప్పుడు మీరు ధన్యులవుతారు అని ఉందా? పుచ్చు 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 అనకుండా నోరు తెరిచి మాట్లాడు అని ఉందా? లేదు. మీ కుమారుడికి 24 గంటలు బాగా సెల్లు నొక్కేది నేర్పించండి, అప్పుడు మీరు ధన్యులవుతారు అని ఉందా? లేదు. ఇటువైపు నుంచి మీకు మాటలు రావమ్మా, మీరు మాట్లాడట్లేదు. ఏంది? నువ్వు కాదులే సిస్టర్, వాళ్ళని అడుగుతున్నా, చెప్పమ్మా. ఉందా? లేదు. మీ పిల్లలు బాగా సంపాదించాలి, నలుగురు మధ్యలో మంచి హోదాలో కనిపించాలి, అప్పుడు మీరు ధన్యులవుతారు అని ఉందా? లేదు. మీ పిల్లలు మరి గ్రామంలో కోటు సూట్లు వేసుకొని తిరగాలి, అప్పుడు మీరు ధన్యులవుతారు అని ఉందా? లేదు. మీ పిల్లలు విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించాలి, అప్పుడు మీరు ధన్యులవుతారు అని ఉందా? లేదు. మరి ఏమంటున్నాడు కీర్తనాకారుడు అంటే, మీ పసిపిల్లలను తీసి బండకు వేసి కొట్టండి, అప్పుడు వారు కాదు ధన్యులవటం, మీరు ధన్యులుగా మార్చబడతారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. తల్లిదండ్రుల జీవితము పిల్లల వలన ధన్యకరమైన జీవితముగా మారాలి అని అంటే, మీ పసిపిల్లలను బండకు వేసి కొట్టాలి. మీ పసిపిల్లలను మీరు బండకు వేసి కొట్టకపోతే మీరు ధన్యులవే విషయం పక్కన పెట్టండి, వారిని కన్న వీరు దరిద్రులుగా మారిపోతారు. గర్భఫలము దేవుడిచ్చే బహుమానం, ఆ బహుమానం వలన మన జీవితాలు ధన్యకరంగా మారాలి. చాలామంది గర్భఫలము పొందటమే ధన్యత అనుకుంటారు. నేను కాదని చెప్పను, ఎందుకంటే అది గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము గనుక మరి నిత్యముగా దేవుని యొద్ద నుండి బహుమానం పొందుచున్న వారు ధన్యులే, అందులో మళ్ళీ తేడా లేదు. అయితే గర్భఫలముని దేవుడు అనుగ్రహించిన మాత్రములో, లేకపోతే మనము పిల్లల కన్న మాత్రములలోనే మన జీవితాలు ధన్యకరంగా మారుతాయంటే అలా అనలేము. మరి ఆ పిల్లల భవిష్యత్తు ఎప్పుడు దీవెనకరంగా మారుతుంది, మనం ఎప్పుడు ధన్యకరంగా మార్చబడతాం, తల్లిదండ్రులు ఎప్పుడు ధన్యులుగా మారుతారంటే, పసి పిల్లలను తీసి మీరు బండకు వేసి కొట్టండి, అప్పుడు మీరు ధన్యులుగా మార్చబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాలలో చాలా మంది జీవితాలు తమ పిల్లలను బట్టి దరిద్రకరమైన జీవితములుగా మారిపోవటం మనం చూడలేదా? చూస్తున్నామా లేదనండి? ఆ మధ్యకాలంలో ఒక పాస్టర్ గారి యొక్క కుమారుడు మరి చేరని పని చేశాడు. మరి ఆ పని అంతా మీకు అవసరం లేదులే. మరి మొత్తం మీద కేసు ఇచ్చేశారు, కంప్లైంట్ ఇచ్చేశారు. ఆ పాస్టర్ గారు భయపడి నన్ను పిలిచాడు. సరే నేను కూడా వెళ్ళటం జరిగింది, వెళ్ళాను. మరి ఇంకా నేనే కూర్చొని ఆ పోలీసులతో అంతా మాట్లాడి మొత్తం మీద అది కేసు లేకుండా వాపసు తీసుకుంటే మాట్లాడి వచ్చాను. ఇంకా వాళ్ళందరూ పంపించేశాము. నేను ఆ పాస్టర్ గారు ఒక కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ తాగుదామని కూర్చొని ఉన్నా. నేను అవుట్ ఆఫ్ టాపిక్, నేను వేరే ఆయన మైండ్ని అందులో నుంచి ఆ బాధ నుంచి బయటికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేద్దామని వేరే విషయాలు నేను మాట్లాడుతున్నా. నేను మాట్లాడే మాటలో ఏ మాట ఆయన మైండ్లో ఎక్కట్లే, తలంచుకొని ఉన్నాడు. ఏంటి పాస్టర్ గారు, ఏంటి తలంచుకున్నారని గట్టిగా అరిచినప్పుడు అప్పుడు ఆయన నన్ను తలెత్తి పైకి చూస్తే ఏడుస్తూ ఉన్నాడు. ఏంది పాస్టర్ గారు ఏడుస్తున్నారు, ఏమైంది అని, కేసు వాపసు తీసుకునేసాం కదా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారని అంటే, ఫుల్పీటు మీద నిలబడవలసిన నన్ను పోలీస్ స్టేషన్ నిలబెట్టేశాడు నా కడుపును పుట్టిన నా కుమారుడు అని చెప్పి బాధపడ్డా. అంటే చూశారండి, పిల్లలను కన్నదానికి
తల్లిదండ్రులు ధన్యులవ్వటం పక్కన పెట్టండి, దరిద్రులుగా మారిపోకూడదు. అది దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మన పిల్లలు బండకు ఎప్పుడైతే మనము కొట్టుతామో అప్పుడు వారు ధన్యులవటం పక్కన పెట్టండి, మన జీవితాలు ధన్యకరంగా మార్చబడతాయి. హల్లెలూయా. పిల్లలు ఎంతో ఆశలతో కంటున్నాం కదండి. వివాహం అయినప్పటి నుంచి మనం ఆశించేది ఏంటి? గర్భఫలం. గర్భఫలము దేవుడిచ్చి బహుమానము. ఆ గర్భఫలం పొందాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటాం. ఆ బిడ్డని చూడాలని, ఎత్తుకోవాలని, భవిష్యత్తులో నా కుమారుడు గొప్పవాడు అవ్వాలని, మంచి పేరు గార్చిన వాడు అవ్వాలని, మంచి ఖ్యాతి పొందిన వాడు అవ్వాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటాం. అయితే ఎంతమంది జీవితంలో ఆ ఆశలు సఫలమవుతున్నాయి, ఎంతమంది జీవితంలో ఆ ఆశలు విఫలమవుతున్నాయి? మరి తల్లిదండ్రుల జీవితాలు ఇలా మారిపోవటానికి గల కారణం ఏంటంటే, పిల్లలను చిన్న వయసులోనే వారు బండకు వేసి కొట్టడం లేదు గనుకనే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మన పిల్లలను మనం ఏం చేయాలండి? బండకు వేసి చెప్పాలి. బండకు వేసి, బండకు వేసి, అందరూ చెప్పాలి. బండకు వేసి, వెనకుండా చెప్పండి. బండకు వేసి. అబ్రాం ఎక్కడుండు? కొంతమంది మందిరానికి వచ్చినప్పుడు, మీటింగ్కి వచ్చినప్పుడు పూర్తిగా వాక్యం వినరే, ఏదో 3 మొక్కలు వింటారు. ఎట్నే ఒక ఆయన 3 మొక్కలు విన్నాడంట. పాస్టర్ గారు లేచి నిలబడి అందరు వచ్చారా అన్నాడంట. ఈ ఒక మొక్క వినడు. అందరు కూర్చున్నారా అన్నాడంట. రెండో మొక్క. అందరూ మీటింగ్ అయిపోయి వెళ్ళిపోతాను, అందరు వెళ్ళిపోతుండ్రా అని అన్నాడంట. సరే, ఈ 3 మొక్కలు వినేసి ఇంటికి పోయింది. ఈ 3 మొక్కలు మాత్రం మైండ్లో పెట్టుకొని నిద్రపోతున్నాడు. వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగలు పడితే అధికారముతో తండ్రి గాని తల్లి గాని గద్దించలేని పరిస్థితులు ఉన్నాయా లేవా ఈ రోజులలో? మీకు చిన్న మాట చెప్తారు. ఆ మధ్య ఒక కుటుంబానికి వెళ్తే ఆ కుటుంబంలో వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు ఏదంటే, నేను వచ్చానని నా ఎదురుగా అంటుండు. ఏంటంటే, ప్రార్థనకి ఎన్నిసార్లు బొమ్మని చెప్పినా అసలు వీడు పోవట్లేదు పాస్టర్ గారు, ఎన్నిసార్లు చెప్పినా నా మాట వింటలేదు పాస్టర్ గారు, ఎందుకురో మందిరానికి పోవట్లేదు అన్నాడు. వాళ్ళ మమ్మీ ఉండి వాళ్ళ భర్తను అంటుంది, ఎవరిని ఎవరిని భర్తని. నాకు షాక్ అయిపోయింది. ఇంకా వాడిని గద్దెంచుకుని ఏమో ఆయన గద్దెత్తుంది ఏందని షాక్ అయిపోయి, అమ్మ ఏందమ్మా ఆయన్ని వాడిని గద్దెకుండా ఈయన గద్దెతుంటే, ఏం లేదు పాస్టర్ గారు, నువ్వు ఉన్నంత వరకు వాడు మామూలుగా ఉంటాడు ఈయన అనే మాటలకి. నువ్వు అట్లా వేసి వెళ్ళిపోయిన తర్వాత వాడితో మేము స్వతంత్రంగా పిల్లల్ని గద్దించి వారిని శిక్షించే అధికారం ఉందండి. మీరు పితరులను అడగండి, కొంచెం వయసున్న వాళ్ళని అడగండి. అప్పుడు చిన్న తప్పు చేస్తే మరి పిల్లల్ని ఎలా శిక్షించే వాళ్ళు తల్లిదండ్రులు. అయితే నిజంగా ఈరోజు అలాంటి శిక్ష ఉందనంటే, అలాంటి శిక్ష ఈ రోజులలో లేదు. కారణం ఎందుకనంటే, పసిపిల్లలప్పుడే మనము వారిని దేవుని శిక్షలో పెంచలేకపోతున్నాం. అదే కారణం. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పసిపిల్లలను కానీ దేవుని శిక్షలో మనము పెంచకపోతే ఏం జరుగుతుందో తెలుసండి. సామెతల గ్రంథంలో సొలొమోను జ్ఞాని ఏమంటాడంటే, చదవండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 24వ వాక్యం. సామెతల గ్రంథం, బెత్తము వాడకపోతే, నీవు గాని నీ పిల్లల పట్ల బెత్తము వాడకపోతే నీ కుమారుడికి నీవు విరోధిగా మారిపోతావు. దేవుని శిక్షలో వారిని పెంచకపోతే, దేవుని భయములో వారిని పెంచకపోతే, దైవ సేవకుల యొక్క భయము వాడికి లేకపోతే, పెద్దల గౌరవం వాడికి లేకపోతే, రేపొద్దున వాడు నీకు విరోధిగా మారిపోతాడు. మనము దేవుని శిక్షలో మన పిల్లలను పెంచాలి. దాన్ని కీర్తనకారుడు అంటాడు,
మీ పసిపిల్లల్ని తీసి బండకు వేసి కొట్టండి, అప్పుడు మీరు ధన్యులవుతారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎప్పుడు భయం పెట్టాలో, ఎప్పుడు శిక్షించాలో, ఎప్పుడు వాళ్ళు దేవుడి మార్గంలో నడపాలో అప్పుడు వదిలిపెడతారు. మొక్కై వంగనది భలే చెప్పారు వీళ్ళు. తెలుసు వీళ్ళు కూడా, నాకు మట్టుకే తెలుసు అనుకున్నా. మొక్కై వంగనిది నువ్వు ఎంత వంచినా అది వంగదు. దేవునికి స్తోత్రం కలుగునగాక, హల్లెలూయా. పసి పిల్లలప్పుడే మనము చిన్న వయసులో నుండే మన పిల్లలను మనము దేవుని శిక్షలో పెంచాలి. ఏం నేర్పించాలండి పిల్లలకి? రేయ్ పాస్టర్ ప్రార్థన ప్రారంభించాడు, త్వరగా వెళ్ళు, లేకపోతే ఆయన వాతలు పెడతారని నేర్పియాలి. అట్ట నేర్పిరు. ఎటే ఒక ఇంటికి వెళ్తే వాడు అప్పుడెప్పుడే ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. వాడు పాపం వీళ్ళు మురిసిపోతున్నాడు వాడు మాట్లాడే మాటలకన్నిటికీ. నేను తగునన్నాడు, నేను వెళ్ళా, మా వాడు భలే మాట్లాడుతున్నాడు పాస్టర్ గారు అని అన్నది. అవునా, ఏది మాట్లాడమనమ్మంటే రే పాస్టర్ తలతాలని చెప్పు అని అంటుంది. మాడు మొహం దానా, ఏం నేర్పిస్తున్నావు పనికి మాలం దానా పిల్లలకి అంటే? వాడు తన్నుతాను అంటున్నాడంట. దాన్ని నాకు చెప్తుంది, రేపు వాడు చర్చిలోకి వచ్చి ఇదిగో తన్నుతానాలి నన్ను. అప్పుడు వాళ్ళ అమ్మోళ్ళ హృదయాలు ఉప్పొంగిపోతుంది. ఏం నేర్పిస్తారండి పిల్లలకి? ఏం నేర్పించాలా? శిక్ష నేర్పించాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. చిన్న వయసులో నుండే మా నాన్నగారు మమ్మల్ని చాలా శిక్షించాడు. చిన్న వయసులో నుండే మా జ్ఞాపకాలు ఎరిగినప్పటి నుండి మేము బడిలో ఉన్న దినముల కంటే దేవుని గుడిలోనే ఎక్కువ పెరిగినాము. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పటికీ నాన్నగారు అంటే మాకు భయమే. ఎప్పటికీ ఆయన ఎదురుగా నిలబడి మాట్లాడాలి. వెంకటేశ్వర తెలుసు కదా నీకు. ఇప్పటికీ నాన్నగారు ఏదన్నా చెప్తే సరే అంటమే కానీ మళ్ళీ రివర్సు మాట్లాడే అంత ధైర్యం కూడా లేదు. ఎట్లొచ్చింది ఇది? మధ్యలో రాలా. పసి పిల్లలప్పటి నుండే ఆ శిక్షలు పెంచాడు. దేవుని స్తోత్రం కలుగునగాక, హల్లెలూయా. నాకు బాగా జ్ఞాపకం ఉంది. అంటే బర్త్డే కాబట్టి చెప్తున్నాను. ఎక్కువగా నా విషయాలు నా సాక్షులు పెద్దగా ఎక్కడ చెప్పాను, ఎందుకంటే నా డబ్బా నేను కొట్టుకోవటం పెద్దగా నాకు ఇష్టం ఉండదు. బర్త్డే కాబట్టి పిల్లలకు అవసరం అవుద్ది కాబట్టి చెప్తున్నా. ఒకరోజు ఆదివారం రాత్రి పడుకున్నాను. సోమవారం లేచి బడికి వెళ్దామని రెడీ అయ్యారు. ఇప్పుడు పేస్ట్లు బ్రష్లు వచ్చినాయిలేండి. అప్పుడు పల్పొడి ఉన్నది, పల్లపొడి. ఆ పల్లపొడి వేసుకొనేసి రుద్దుతూ ఉంటే మరి ఎక్కడ నుండి వచ్చిండో కేబుల్ వైర్ ఉంటుంది కదండి, డిష్ వైరు. ఆ డిష్ వైర్ మడత పెట్టి కర్రలాగా చేసి ఆయన ఎందుకు కొడుతున్నది వెళ్ళి పెచ్చకొట్టుడు కొట్టాను. నన్ను నాకు అర్థం కావట్లేదు, ఎందుకు కొడుతున్నాను అర్థం కావట్లే. కొట్టంతా అయిపోయి దాని తర్వాత ఏడ్చి అమ్మ దగ్గర పోయి అడిగా. ఎందుకనంటే నిన్న సండే క్లాస్కి వెళ్ళకుండా క్రికెట్కి వెళ్ళానంట. ఆదివారం సండే క్లాస్కి వెళ్ళకుండా క్రికెట్కి వెళ్ళానని, అదే నేను చేసిన నేరం. పిచ్చ దెబ్బలు కొట్టాడండి. ఆ దినము తీర్మానం చేసుకున్నా, మందిరంలో ఒక ఆరాధన కూడా మిస్ అవ్వకూడదని. హల్లెలూయా. ఇప్పటికీ మన వీపుల మీద గాయాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పటికీ ఆ గాయాలు వీపు మా అన్నకి నాకు ఇప్పటికీ ఉన్నాయి ఆ గాయాలు. ఎందుకనంటే అంత శిక్షిస్తారు, దేవుని విషయంలో అంత శిక్షిస్తారు. మనము చదువుకోలేదంటే శిక్షిస్తాం, పనికి వెళ్ళకపోతే శిక్షిస్తాం, సంపాదించకపోతే శిక్షిస్తాం. కానీ దేవుని శిక్షలో పెంచుతున్నామా? దేవుని భయములో పెంచుతున్నామా? దైవ సేవకుని యొక్క భయములో పెంచుతున్నామా? నీ పిల్లలు నీకు దీవెనకరంగా మారాలంటే, నీకు ధన్యకరంగా మారాలంటే వారిని దేవుని శిక్షలో నువ్వు పెంచాలి. అందుకే సొలొమోను జ్ఞాని అంటున్నాడు, నీవు కానీ నీ పిల్లల విషయంలో బెత్తము వాడకపోతే వానికి నువ్వు విరోధిగా మారిపోతావు. ఇంకొక అద్భుతమైన మాట ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో, చదివిన ఆ మాటను కూడా చూపిస్తాను. అదే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వాక్యం. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగ చేయును,
అదుపు లేని బాలుడు. జరుగుతున్నాయి లేదా? జరుగుతున్నాయి లేదండి? నువ్వు బెత్తము వాడకపోతే తల్లికి అవమానము చేస్తా. మన పిల్లలు మనకు గౌరవం తేకపోయినా పర్వాలేదు, అవమానం తేకూడదు. ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనకు దేవుడిస్తున్న గర్భఫలం నువ్వు పెంచవలసిన సమయంలో పెంచక, వంచవలసిన సమయంలో వంచక, వాళ్ళని గద్దించవలసిన సమయంలో గద్దించక, వాళ్ళు ఎద్దంత మనిషి అయిన తరువాత అప్పుడు బాధపడుతున్నారు కొంతమంది. ఏందనంటే పోయి ఈయన కన్నాను, ఒక దున్నపోతుని కన్నా బాగుండేది అంటారు. ఎప్పుడు పోయి వీణ కన్నాను. ఇట్లాంటి పిల్లలు ఉన్నా ఒకటే, చెప్పరేందండి? ఎందుకండి? దీపం ఉన్నప్పుడే ఇంటిని వాడు వంగేటప్పుడే వంచాలి. వాడికి నువ్వు మాట నేర్పించవలసిన సమయంలోనే నేర్పించాలి. వాళ్ళని ఎప్పుడు ఎట్లా పెంచవలసిన సమయంలోనే అప్పుడు అట్లా వాళ్ళని పెంచాలి. అయిపోయిన తర్వాత నిన్ను ఎందుకు అన్నానో, నువ్వు పుట్టకపోతే బాగుండేది, ఈ మనుషులు ఎందుకు, ఇవన్నీ అసలు విషయం ఏంటంటే పరిస్థితి ఎక్కడ తేడా పడిందంటే నీ దగ్గరే తేడా పడింది. పిల్లల్ని ఏ క్రమశిక్షణలో పెంచాలో ఆ క్రమశిక్షణలో ఆ శిక్షలో బెత్తము వాడి నువ్వు పెంచున్నావంటే ఈరోజు వాళ్ళు ధన్యులుగా మారి ఉంటారు, నీకు కూడా ధన్యతను తెచ్చి ఉంటారు. నేను స్తోత్రం చెప్పరే గట్టిగా, హల్లెలూయా. ఆ మధ్య ఒక అంత ఎడతా ఉంది, పందిని కన్నాను నేను పోయి అక్క వాడిని పంది అనొద్దు అక్క అన్న. వాడు పందేదయ్యన్నా. అక్క వాడు పంది అయితే నువ్వు కూడా మనుషులు పందిని అంటారా? పందే అట్ట అనొద్దు అక్క అన్న. వాడు పందే అక్క. తేడా ఏడ జరిగిందనంటే నువ్వు ఎప్పుడు వాడిని వంచాలో అప్పుడు వంచలా, ఎట్లా పెంచాలో అట్లా వాడిని ఎప్పుడు శిక్షించాలి అప్పుడు శిక్షించాలా. పరిస్థితులన్నీ చేజారిపోయినాయి. నా ప్రియులరా, మొదట పసిపిల్లలుగా ఉన్నప్పుడే మన పిల్లలను క్రీస్తన్న బండకు వేసి కొట్టాలి. అంటే ప్రభు శిక్షలా పెంచాలి. ఒకటి. రెండవ మాట చదవండి, అదే ఎఫెసీ పత్రిక 6:4. తండ్రులారా, నెంబర్ 1 శిక్షలో పెంచాలి, నెంబర్ 2 బోధలో పెంచాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఏం బోధలో పెంచాలి? వారిని ఏం బోధలో పెంచాలండి? దేవుని యొక్క వాక్యమునబడిన బోధలో పెంచాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వాక్యంలో మీరు గమనిస్తే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించు, పెద్దవాడైనప్పుడు వాడి దాని నుండి తొలగిపోడు. ఎందుకు నేర్పించాలంటే బాల్య దినములలోనే, బాల్య దశలోనే, వాడు పసిపిల్లలుగా ఉన్నప్పుడే వానికి నీవు ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎక్కడ నిలవాలో నువ్వు నేర్పించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పిల్లలు ఏం చదువుతున్నారని కూడా తండ్రులకు తెలియట్లే. గబక్కన నేను పోయి పిల్లలు ఏం చదువుతున్నానంటే, వాడు 7వ తరగతి అనుకుంటా, వాడన్నా నేను 9వ తరగతి అన్నా అంటున్నాడు. మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పడా? డ్యూటీని పోతా ఉంటాడు తండ్రి. ఒకరోజు ఆమె ఏదో స్నానం చేస్తూ ఉంటే ఈయన పిల్లాడు ఏడుస్తూ ఉండని చెప్పి ఎత్తుకొని ఏడుపు మానుపుదామని ఎత్తుకునేసి ఆడిపించుకుంటుండు. ఈయన ఆడిపించుకున్నప్పటి నుంచి వాడు ఎక్కువ ఏడుస్తూ ఉండు, వాడు ఇంకా ఏడుస్తూ ఉండు. ఏమైందండి, వీడు ఎంత చెప్పినా ఏడుపు మానంటుండో, ఏడుస్తూ ఉండు, వీడు ఏం ఏడుస్తూ ఉండో అని చెప్పి గలబ చేసేస్తా ఉండు. ఆయన కూడా వీడు ఏడు మాత్రం మానట్లే, ఏమిచ్చినా చేతికి ఇసిరాస్తున్నాడు, ఏ గిలకలు చూపించినా ఏడుపు మానట్లే. ఈయన స్వరం మీద కూడా ఏడుస్తూ ఉండు. ఏందో వీడు ఇంతలా ఏడుతుండని చెప్పి ఆమె గబగబగా బయటకు వచ్చేసి ఏందని చూస్తే, ఏం చేస్తాను అని అన్నది. వీడు ఏంది, వీడు ఎంత ఏడుపినా ఏడుపు మానపన్నాడు. ఎందుకు ఏడుపు మానతాడు? వాడు మన పిల్లోడు కదా, పక్కింటి పిల్లోడు అన్నదంట. వాళ్ళ పిల్లోడు ఎవరని కూడా కొంతమందికి పిల్లలు ఏం చదువుకుంటున్నారో తెలియట్లే.
పిల్లలు ఏం చేస్తున్నారో తెలియట్లే. సెల్ ఫోన్ పట్టుకునేది 11 గంటలకు ఏం చేస్తున్నావు అమ్మే? ఏమంటే నేను పాటలు నేర్చుకున్నాను డాడీ. ఓకే, ఆల్ రైట్, వెరీ గుడ్ అంటారు. దేవుని బోధలో మన పిల్లలను మనము పెంచాలి. ఇంకొక మాట చెప్తా, మీరు మీ పిల్లలు బాలుడు నడవలసిన త్రోవను వానికి చెప్పాలి, వానికి నేర్పించాలి. నేర్పించాలి అంటే మొదట తల్లిదండ్రులు నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. గుడ్డోడు పోయి ఒక గుడ్డోడికి త్రోవ చూపితే వాళ్ళిద్దరు ఎక్కడ పడతారు? అమ్మ సునందక్క గట్టిగా చెప్పింది అబ్బా, ఈ ఒక మొక్క చెప్పింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తల్లిదండ్రులుగా నీకే తెలియలేదనుకో, ఇంక పిల్లలకి ఏం నేర్పిస్తావు? నీవు నడిచే బాటలో నీ కుమారుడు నడుస్తాడు. నీవు సెల్ ఫోన్ పట్టుకుంటే వాడు సెల్ ఫోన్ పట్టుకుంటాడు. నీవు టీవీ రిమోట్ పట్టుకుంటే వాడు టీవీ రిమోట్ పట్టుకుంటాడు. నీవు బైబిల్ పట్టుకుంటే వాడు బైబిల్ పట్టుకుంటాడు. వీళ్ళు చప్పట్లు కొట్టేటట్లేరు వీళ్ళు. ఏమండి, చేతులు తినేదానికి మాత్రం పనిచేస్తాయా? ప్రభుని మహింపరిచేదానికి పనిచేయవా? చేతులు ఎత్తి చెప్పండి హల్లెలూయా. నా ప్రియులారా, మన పిల్లలు ఎలా నడవాలి అన్నది మనం నేర్పించాలంటే మొట్టమొదటిగా తల్లిదండ్రులు మనము నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దేవుని సేవ చేయాలని చిన్న వయసులో నుంచి నాలో ఒక వాంఛ, ఒక వైరాగ్యం. ఎందుకంటే నాన్నగారిని చూచి 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 నేను కూడా ఒక సేవ చేయాలి, నేను కూడా సేవకుడు అవ్వాలి, ఇతరుల కొరకు భారము కలిగి పరిచర్య చేయాలి. ఎందుకు? మీకు ఒక విషయం చెప్పనా? పిల్లలకు మొట్టమొదటి హీరో ఎవరో తెలుసా? చెప్పండి. సంతానమా? ఎవరు అన్నారే? పవర్ స్టారా? ఎవరు? మొట్టమొదటి హీరో తండ్రి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నువ్వు మందిరం చుట్టూ తిరిగితే వాడు మందిరం చుట్టే తిరుగుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు మందిరంలో పరిచర్య చేస్తే వాడు మందిరంలో పరిచర్య చేస్తాడు. నీవు రోడ్లు పట్టుకొని తిరిగితే వాడు కూడా. గుర్తుంచుకో, పిల్లలు వాడు అసలు మాట వింటలేదన్నా, వాడు అస్సలు మాట వింటలేదన్నా, అసలు నువ్వు వింటున్నావు మాట? అసలు నువ్వు వింటే కదా ఫస్ట్. ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క క్రియలు పిల్లల్లో కనపడుతాయి. అబ్రహాముల విధేయత ఉన్నదా? అదే విధేయత ఈసాకులో కనపడ్డది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్రహాముతో ప్రభు అంటాడు, అబ్రహాము, నీవు నీ తండ్రి దేశాన్ని విడిచిపెట్టి, నీ బంధువుల్ని విడిచిపెట్టి, నేను చూపించే దేశమునకు నీవు వెళ్ళాలి అన్నాడు. ఎందుకని అడిగాడండి? అబ్రహాం అడిగాడా? ఎందుకని? అమ్మా, ఈ అబ్రహాం కాదు, బైబిల్లో ఆదికాండం 12వ అధ్యాయంలో ఉన్న అబ్రహాం అడిగాడా? మోరియా పర్వతం మీద బలిపీఠం కట్టించి కట్లు పేల్చి మాట్లాడుతూ 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 ఈసాకు చేతులు కాళ్ళు కట్టేసి బలిపీఠం మీద పెట్టినప్పుడు ఎందుకని ఈసాకు అడిగాడా? అడిగాడా? అబ్రహాములో ఉన్న అదే విధేయత ఇస్సాకులో కనపడింది. స్తోత్రం కలుగునగాక. మీకు ఇంకో మాట చెప్తా. తిమోతిలోకి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. 1వ అధ్యాయం 5వ వాక్యం. ఇంతకు అదేనా? అదే అనుకుంటాలే, చదువు. అవన్నీ వద్దు కానీ అబ్బా బా పట్టుకోండి, అబ్బా చప్పట్లు కొట్టండి ఒకసారి. చదువు. తిమోతితో పౌలు అంటున్న మాట, ఆ విశ్వాసము మొదటని అవ్వయైన లోయలోను. అదుగో చూడు, తిమోతిలో ఉన్న విశ్వాసం మొదట ఎవరిలో ఉందంట? అబ్బా, అవ్వ కరెక్ట్ కనపడింది నాకు. ఎవరిలో ఉన్నది? మొదట ఎవరిలో ఉంది? తిమోతిలో ఉన్న విశ్వాసం మొదట ఎవరిలో ఉందండి? అవ్వయైన లోయలో కనపడింది ఆ విశ్వాసం. తరువాత అదే విశ్వాసం నీ తల్లి అయిన యునీకేలోను వసించెను, అక్కడ కనపడింది. ఇప్పుడు అదే విశ్వాసం నీలో కూడా కనపడుతూ ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
మీరు చూస్తారండి, కొంతమంది పాటలు బాగా పాడుతారు. ఎందుకు వీళ్ళు ఇంత మంచి స్వరం వచ్చి ఎట్లా వీళ్ళు బాగా పాడుతున్నారని అంటే వాళ్ళ జీన్, అంటే వాళ్ళ తాతో లేకపోతే వాళ్ళ అవ్వో లేకపోతే వాళ్ళ ముత్తాతో ఎవరో యొక్క స్వరం వీళ్ళకి వచ్చి ఉంటుంది. గమనించారండి? అంటే వాళ్ళల్లో ఉన్న పోలికలు, అలవాటులు పిల్లలకి వస్తాయి. ఇప్పుడు తిమోతి అంటున్నాడు, ఈ విశ్వాసము నీ అవ్వ అయిన లోయలో నేను చూశాను, నీ తల్లి అయిన యునేకేలో నేను చూశాను, ఇప్పుడు అదే విశ్వాసం నీలో కూడా చూస్తున్నాను. స్తోత్రం చెప్పండి చేతులు పైకెత్తి. పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఏదో పిల్లలకు అన్నాము, వాళ్ళకి ఏళ్ళ పొద్దుకి అన్నం పెట్టాము, వాళ్ళని తీసుకెళ్ళి బడిలో వదిలిపెట్టాము. అదేం బండి? పిండి బడా. పిండి బడిలో పెట్టే వాళ్ళ పిండి పెడతారు, వీళ్ళు తింటా ఉంటారులే. దేవుడు స్తోత్రం కలుగుడు గాక. కొంతమందికి శరీరంలో పిల్లలకు బలం లేకపోతే భలే బాధపడతారన్న. పిల్లలకు బలం రావాలన్నా. ఆ మధ్య అట్నే ఒకరు ఏం చేశారంటే, సన్నగా ఉన్నాడంట వాళ్ళ కొడుకు సన్నగా ఉంటే డాక్టర్లు చెప్పారు సెర్లెక్ పెట్టమన్నారంట. సెర్లెక్కే కదా ఇక్కడ కూడా, సెర్లెక్ పెట్టమన్నారంట. సెర్లకు ఒక రోజుకి ఉదయం ఒక స్పూన్, సాయంత్రం ఒక స్పూన్ వేసి పాలలో కలిపి పెట్టమంటే వాడికి బలం ఎక్కువ రావాలని 5 స్పూన్లు 6 స్పూన్లు ఉదయము మధ్యాహ్నం సాయంత్రం. వాడికి బలం ఎక్కువై తలకాయ మెడకాయ అతకపోయింది. వాళ్ళు లేచి నిలబడలేకపోతున్నారు. వాడికి బొగ్గలు పెరిగిపోయి కళ్ళు మూతపడ్డాయి. అన్న ప్రార్థన చేయండి నన్ను ఇంట్లో లేకపోతే వాడు నిద్రపోతాను లేక మళ్ళీ నిద్రపోలేవాడు చూస్తూనే ఉండన్న వాడు అంటారు. కళ్ళు కలపాల అంటే బాధలో ఉన్నాడని, సన్నగున్నాడని, వాడికి బలం కావాలని ఎంత బాధపడతామండి. అయితే వాడు ఆత్మీయంగా బలం పొందుతున్నాడా? వాడు ఆత్మీయ జీవితంలో దేవుని శిక్షలో ఆయన బోధలో వాడు పెరుగుతున్నాడా? ఆయన బోధలో మనం వాడిని పెంచాలి. ఆయన బోధలో పెంచాలంటే, వాడు నడవలసిన త్రోవలో వాడిని నడిపించాలంటే మొదటగా మనం ఆ త్రోవ ఏంటి అని తెలుసుకోవాలి. ఏంటి ఆ మార్గం? యేసు అంటాడు, నేనే మార్గం. ఆ మార్గంలో మొదట నీవు నడవాలి. చాలా విషయాలు ఉన్నాయండి, ముగిచ్చేస్తున్నారు. ఆ మార్గం యేసు ప్రభు వారు చెప్పిన ఉపదేశ మార్గం. ఆయన చెప్పిన ఉపదేశపు మార్గంలో మొదట నీవు నడవాలి. నీవు నడిచి తరువాత నీ పిల్లలను నువ్వు నడిపించాలి. అప్పుడు నీ పిల్లలు నీకు ధన్యకరమైన పిల్లలుగా ఉంటారు. అప్పుడు నీ పిల్లల గురించి నువ్వు గర్వపడతావు. కొంతమంది అంటారు, అబ్బా మా పిల్లోడు ఎట్ట చెల్లుడు ఒక్కతో చూడన్నా. నీకు తెలుసా? నాకేం తెలుసు. ఆ సెల్లులో నాకే కొన్ని విషయాలు ఏం తెలియకుండా ఏ బొన్నక్కడ చెప్తా ఉంటా. అన్న ఇది పెట్టి అది పెట్టి అని. నిజం, నాకు దాంట్లో తెలియదు ఏమి. అన్న అది ఏందో పెట్ట ఇదేందో పెట్టన్నా, అది చేసి పెట్టి ఇది చేసి పెట్టని ఆయన కాడ చెప్తుంటా. నాకే తెలియదు కాబట్టి. మా పిల్లోడు వాడు ఏం వాడతాడన్నా. అక్క, బైబిల్లో ఒక అధ్యాయం చదివించావు ఎప్పుడన్నా? ఎఫెసీ పత్రికలో పౌలు అంటాడు కదా, సిగ్గుపడవలసిన విషయాల నిమిత్తమై వీరు అతిశయపడుతూ ఉన్నారు. వీటిని బట్టి కాదు మనం అతిశయపడేది. నీ పిల్లలు దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నారా? అప్పుడు అతిశయపడు. నా పిల్లలు మైకు పట్టుకొని ప్రార్థన అతిశయపడు. నీ పిల్లలు దేవుని మందిరంలో పాటలు పాడుతున్నారా? అప్పుడు అతిశయపడు. నీ పిల్లలు దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నారా? అప్పుడు అతిశయపడు. వారు దేవుని బోధలో పెరుగుతున్నారా? అప్పుడు నీవు అతిశయపడు. అప్పుడే వారి జీవితము నీకు ధన్యకరంగా మారుతుంది. పసిపిల్లల్ని వేసి బండకు తీసి కొట్టండి, అప్పుడు నీవు ధన్యుడు అవుతావు. ఆయన బండకు వేసి కొట్టమన్నది అర్థం శిక్షలో పెంచాలి. దేవుని శిక్షలో పెంచండి. 2, ఆయన బోధలో పెంచండి, ఆయన ఉపదేశంలో పెంచండి. ఆయన నడవలసిన మార్గంలో, ఆయన నడపమని చెప్పిన మార్గంలో నడిపించండి. నిశ్చయంగా వారి జీవితము పట్టణానికి దీవెనకరంగాను, మీ కుటుంబానికి ధన్యకరంగాను దేవుడు మార్చునుగాక. ఆమేన్.